ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ను జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ విచారిస్తున్నారు. రూల్ నెంబర్ 419 ఏ నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇక 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లుగా కూడా గుర్తించారు. అందులో 7 కొత్త హార్డ్ డిస్క్లు రీప్లేస్ చేయడంపై ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబడుతోంది సిట్. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ధ్వంసం చేసిన 26 హార్డ్ డిస్క్లు ఎక్కడ దాచిపెట్టారనే దానిపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సిట్ ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. ఇక ప్రభాకర్ రావును వారం పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టును ప్రభాకర్ రావు ఆశ్రయించారు. ఈ పిటిషన్ నిన్న విచారించిన సుప్రీంకోర్టు ఇవాళ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, శారీరక హింసకు గురి చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. ఇంటి నుంచే ఆయనకు భోజనం అందించాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.